వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే ధన. సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ మన తెలుగు సినీ ఇండస్ట్రీ వాళ్ళపైన అయితే ఐటీ రైడ్ సడన్గా జరగడం అయితే జరిగింది. సో ఈ ఐటీ రైడ్ జరగడం వెనక ఏదైనా కుట్ర ఉందా, లేదంటే పైనుంచి ఏవైనా ఆదేశాలు వచ్చాయా? ఐటీ రైట్స్ దిల్రాజు మీద, మ్యాంగో మీద, మైత్రి మూవీ మేకర్స్ మీద, సుకుమార్ మీద జరుగుతున్నాయి. అల్లు అర్జున్ మీద కూడా జరగబోతున్నాయని సమాచారం వస్తుంది. అయితే ఐటీ రైట్స్ అనేది జనరల్గా కామన్. ప్రతి సంవత్సరం కూడా సినీ నిర్మాతల మీద ఐటీ రైట్స్ కామన్గా జరుగుతుంటాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కాబట్టి మనకి ఇంత చర్చ, కానీ ఫార్మా వాళ్ళ మీద, రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద, టెక్ కంపెనీల మీద, అందరి మీద కూడా ఐటీ రైట్స్ చాలా కామన్గా జరిగే ప్రక్రియ. కాకపోతే ఇక్కడ ఒక అంశం ఉంది. ఐటీ రైట్స్ పొద్దున్న స్టార్ట్ అయితే ఈవినింగ్కి క్లోజ్ అయిపోతాయి. ఏదో వాళ్ళు పట్టుకుంటారు, దానికి ఫైన్ వేస్తారు, క్లోజ్ చేసి పడేస్తారు. కానీ 2 రోజులుగా సినిమా ఇండస్ట్రీ పెద్దల మీద ఐటీ రైట్స్ జరుగుతుంది. ఈ 2 రోజులుగా జరగటం మీద చాలా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ పెరిగింది, ఇంటర్నేషనల్ స్థాయికి, పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. భారీ బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ మూవీలకి డబ్బులు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నామని సినిమా పెద్దలే చెప్తున్నారు. కలెక్షన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఈ కలెక్షన్స్గా వచ్చే డబ్బులు ఏం చేస్తున్నారు? ఇంత డబ్బులు ఏదైతే భారీ పెట్టుబడి సినిమాలకు పెడుతున్నారు కదా, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ 2 అంశాల మీద ఐటీ రైట్స్ ప్రధానంగా దృష్టి పెట్టి పని చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఒకటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సినిమాకి 450 కోట్లు ఖర్చు అయ్యాయనేది దిల్రాజు చెప్పాడు. మన 450 కోట్లు ఒకసారిగా ఆ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సోర్స్ ఆఫ్ మనీ ఎక్కడ? ఇది చర్చ. తర్వాత పుష్ప సినిమాకి 500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అనేటువంటిది మైత్రి మూవీ మేకర్స్ చెప్పారు. మరి 500 కోట్ల రూపాయలకి సోర్స్ ఆఫ్ మనీ ఎక్కడ? నిజానికి వాస్తవంలో మాట్లాడుకుందాం. 450 కోట్లు ఖర్చు పెట్టేంత సినిమా గేమ్ చేంజర్లో ప్రొడక్షన్ వాల్యూ ఏముంది? 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేంత ప్రొడక్షన్ వాల్యూ పుష్ప సినిమాలో ఏముంది? వీళ్ళు ఖర్చు పెట్టేది 200 కోట్లే, 250 కోట్లే, అంతకన్నా తక్కువ నాకు తెలిసి. ఒకవేళ ఎక్కువ అంటే రెమ్యునరేషన్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి 250 కోట్లు ఖర్చు పెట్టారనుకో, మిగతా దాన్ని ఏం చేస్తారు? బ్లాక్ చేసి పడేస్తారు. సినిమా ఖర్చు పెట్టామనే కోణంలో బ్లాక్ చేస్తారు. 250 కోట్లు డబ్బుగా మార్చేసి కనపడకుండా డబ్బు రూపంలో దాచేస్తారు. ఈ బ్లాక్ చేయడానికి, వైట్ని బ్లాక్ చేయడానికి సినిమా ప్రొడక్షన్ వాడుకుంటున్నారు. తర్వాత సరే, ఇదొక భాగం. తర్వాత సినిమా కలెక్షన్స్ని పెంచి చూపిస్తారు. ఈ పెంచి చూపించేందుకు మళ్ళీ బ్లాక్ని వైట్ చేయడం కోసం. ఈ వాస్తవానికి ఆ సినిమాకి 500 కోట్లే కలెక్షన్స్ వచ్చాయనుకో, హీరో స్థాయిని పెంచాలి, తర్వాత మళ్ళీ సినిమా ప్రొడక్షన్ స్థాయిని పెంచాలి, దాని తర్వాత మళ్ళా బ్లాక్ అండ్ వైట్ని బ్లాక్ చేయాలని కారణం చేత ఈ సినిమా రేంజ్ని బయట ప్రచారంలో ఒక రకంగా పెడతారు, ఐటీకి ఒక లెక్క చూపిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, బయటికి 2000 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని పుష్ప టీం చెప్పింది అనుకో, ఇప్పటికి 1100 కోట్లు వచ్చాయని చెప్తుంది అనుకుంటా. కానీ 1850 కోట్ల రూపాయల వరకే ఐటీకి చూపిస్తారు. ఐటీకి ఒక లెక్క చూపిస్తారు, బయట ప్రచారంలో ఇంకో లెక్క పెడతారు. ఇప్పుడు గేమ్ చేంజర్ లాస్లో వచ్చింది అని ఐటీకి చూపిస్తారు, లాభంలో వచ్చింది బయట జనాలు చెప్తారు. 186 కోట్లు డే 1 వచ్చింది చెప్పారుగా. అవును, 186 కోట్లు డే 1 వస్తే మిగతా రోజుల్లో కూడా కొంత కలెక్షన్ వచ్చి ఉండాలిగా. తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళకో లేదా అమెజాన్ వాళ్ళకో సినిమాని అమ్మేసి ఉంటారు, వాళ్ళు 100 కోట్లు ఇస్తారుగా. 150 కోట్లు అక్కడ అయిపోతాయిగా. తర్వాత మ్యూజిక్ రైట్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ రైట్స్ ఉంటాయి కదా, మీడియా రైట్స్ ఉంటాయి కదా. ఈ డబ్బంతా కూడా తర్వాత అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది ఉంటుంది కదా. సినిమాకి ఇంకా లాస్ ఎక్కడ వస్తుంది? లాస్ అయితే గీత ఎవరు రాసిపోతారు? డిస్ట్రిబ్యూటర్స్, కింద స్థాయి బయ్యర్స్, వాళ్ళు లాస్ అవుతారు. కానీ నిర్మాతకి లాస్ ఎక్కడ వస్తుంది? నిర్మాతకి మోస్ట్లీ లాస్ రాదు, కానీ లాస్ కింద దాన్ని చూపిస్తారు. సరే, దిల్రాజు చెప్పిన మాటే ఆ సినిమాలో వచ్చిన లాస్ని వెంకటేష్ సినిమా పూర్తి చేసిందని. మరి ఐటీలో ఆ లెక్కలు చెప్తారంటే చెప్పరు. మళ్ళీ ఐటీ వాళ్ళకి వీళ్ళు ఏం చెప్తారంటే, బయట సినిమా ప్రమోషన్ కోసం ఆ మాట మాట్లాడామండి, నిజానికి అంత రాలేదండి అని చెప్తారు. అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు? జనాలు పిచ్చోళ్ళు, అభిమానులు పిచ్చోళ్ళు. ఆ ప్రచారం నమ్మి కొట్టుకుంటూనే ఉంటారు. మా సినిమాకి 2000 కోట్లు వచ్చింది, మా సినిమాకి 1500 కోట్లు వచ్చింది. ఇటు జనాలు పిచ్చోళ్ళు, కొట్టుకునే జనాలు, దాన్ని ప్రచారం చేసుకునే జనాలు. అంటే బయట ప్రచారంలో ఒకటి పెడతారు, ఐటీకి వచ్చేసరికి ఇంకో లెక్క చూపిస్తారు. వీళ్ళు చెప్పే మాటలు నమ్మి అంత చెప్పారు కదా అని ఐటీ రేట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాస్తవానికి ఐటీ చాలా గుర్తించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకటి, మైత్రి మూవీస్
దగ్గర చాలా డాక్యుమెంట్స్లో అటు ఇటు లెక్కలు తారుమారైనాయి అనేటువంటిది గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. అందుకే సుకుమార్ మీద కూడా ఐటీ రైట్ జరుగుతూ ఉన్నాయి. ఈ అల్లు అర్జున్ మీద కూడా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు దిల్రాజు ఇంట్లో పెద్ద ఎత్తున క్యాష్ దొరికింది, నెట్ క్యాష్ దొరికింది. 8 మిషన్లు పెట్టి లెక్కేస్తున్నా సరే ఇంకా క్యాష్ లెక్కేయడానికి మిషన్లు కావాలనే పరిస్థితి, అంత డబ్బు దొరికింది. అది కూడా నెట్ క్యాష్. మామూలుగా క్యాష్ 2 లక్షల పైన నెట్ క్యాష్ ఉండడం తప్పు. ఫిజికల్ క్యాష్ 2 లక్షల పైన ఉండకూడదు. మరి 2 లక్షలు కాదు, అక్కడ 100 కోట్ల రూపాయలు ఫిజికల్ క్యాష్ ఉందంట. ఎలా ఉంటుంది? ఎట్లా సాధ్యమైంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? తర్వాత బంగారు బిస్కెట్ దొరికినాయంట బ్యాంకు ఖాతా లాకర్స్ ఓపెన్ చేపిస్తే, ప్రచారం నడుస్తుంది. వాళ్ళ భార్యను తీసిపోయి బ్యాంకులో లాకర్ ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు. ఏదో బంగారు బిస్కెట్లు ఉన్నాయని మరి అవన్నీ లెక్కలో చూపించారు. ఇప్పుడు ఆ లెక్కలకు సంబంధించినటువంటి సమీకరణాలు అవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అభిమానులకు పిచ్చి. మా ఊళ్ళోడు ట్యాక్స్ కట్టి బుక్ మై షోలో ఆన్లైన్లో డబ్బులు కట్టాలిగా టికెట్, అంతే కదా? అవును, అంతే. బుక్ మై షోలో ట్యాక్స్ కట్టి సినిమా టికెట్ కొనుక్కుంటున్నాడు. సామాన్యుడేమో ట్యాక్స్ కట్టి సినిమా చూడాలి, పెద్దవాళ్ళేమో ట్యాక్స్ ఎగ్గొట్టి బ్లాక్ మనీ చేస్తారా? అంటే అభిమానులకు ఏమో ఒక రూల్ ఉంటుంది, పెద్దవాళ్ళకేమో సినిమా తీసే ప్రొడక్షన్ టీంకో ఒక రూల్ ఉంటుందా? ఇది పాపం సామాన్యుని అన్యాయం చేయటమే కదా. వీడి ట్యాక్స్ కట్టి వినోదాన్ని పొందుతున్నాడు, వాడు ట్యాక్స్ ఎగ్గొట్టి వినోదాన్ని పొందుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే దీనికి సంబంధించినటువంటి నిజానికి చాలామంది అనుకున్నారు ఏముంది ఐటీ పట్టుకుంటే ఏముంది, ఫైన్ వేస్తారు, డబల్ ఫైన్ వేస్తే కట్టేస్తారు, చేతులు దొరిపేసుకుంటారు, మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ బ్లాక్ చేస్తూ ఉంటారు. ఈ చట్టాలు కూడా కట్నం కావాలి. మొత్తం ఏదైతే చూపించే డబ్బు ఉందో ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకోవాలి. కానీ ఫైన్ వేసి వదిలేస్తారు, ఫైన్ వేసి ఈ బ్లాక్ మొత్తాన్ని మళ్ళీ వైట్ చేసేస్తారు. దీనివల్లే భయం రావట్లే వాళ్ళకి. మహా అయితే పట్టుకుంటే ఏముందిరే, మొత్తం బెట్టా పట్టుకోలేరు, కొంత డబ్బు పట్టుకుంటారు, ఆ డబ్బుకి ఫైన్ కట్టేస్తే చెల్లుబాటు అయిపోతుందిరే అనేది. నిజానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదే ఐటీ రైట్ జరిగాయి అనుకోవడానికి లేదులే, తమిళ వాళ్ళ మీద కూడా జరిగాయి. కానీ తెలుగు వాళ్ళ మీద ఎక్కువగా జరిగాయి, ఎక్కువసేపు జరిగాయి, ఎక్కువ వార్తల్లో కూడా ఎక్కింది. కారణం అంటే ఈ పెద్ద ఎత్తున డబ్బు దొరకటం, పెద్ద ఎత్తున లూప్ హోల్స్ బయటపడటం, పెద్ద ఎత్తున వైట్ని బ్లాక్ను వైట్ చేస్తున్నారనేటువంటిది తేలిపోవటం కారణం అనేటువంటిది సినిమా ఇండస్ట్రీయే చెప్పుకుంటున్నమాట. సినిమా ఇండస్ట్రీని ఒక 4 కంపెనీలు ఎంత భయపెడుతున్నాయంటే చిన్న నిర్మాతలు సినిమా తీయడానికి కూడా భయపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీని అలా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు, డబ్బు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, థియేటర్లు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, సినిమా యూనిట్స్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. వాళ్ళది రాజ్యం, వాళ్ళు చెప్పినట్టు నడవాల్సిందే. అందుకని ఒకప్పుడు నిర్మాతలుగా ఉన్నటువంటి చాలామంది ఇలా సినిమా తీయటానికి కూడా భయపడుతున్నారు. సినిమా తీస్తే 1000 కోట్ల రూపాయలు పెట్టుబడితో తీసామని చెప్పగలిగే పరిస్థితి ఉండాలి, 100 కోట్లతో తీసామని చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి, పెద్ద హీరోతో సినిమా తీసామని చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. లేకపోతే సినిమా తీసిన వేస్ట్, డిజిటల్ వరకు డబ్బులు రావు. తెలుగు ఇండస్ట్రీలోని ఇంకొకటి ఏంటంటే సార్, ఈ ఐటీ రైట్ జరగడం వల్ల తెలుగు ఇండస్ట్రీ సినిమా హీరోలకు అందరికీ కూడా ఒక భయం అనేది అయితే పట్టుకుంటుంది, వాళ్ళ మీద కూడా జరుగుతుందేమో అని. అంటే హీరోలు మాత్రమే కాదు, మామూలుగా హీరోలైనా డైరెక్టర్లైనా వాళ్ళందరికీ కూడా వైట్ కొద్దిగా ఇవ్వాలట, బ్లాక్ కొద్దిగా ఇవ్వాలట. మనం మామూలుగా రియల్ ఎస్టేట్ భూములు కొనేటప్పుడు కానీ, తర్వాత ఏదైనా బిల్డింగ్స్ ఫ్లాట్స్ తీసుకునేటప్పుడు కానీ చెప్తూ ఉంటారు బ్లాక్ ఎంత వైట్ ఎంత అని. రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న బ్లాక్ మనీ కూడా మన సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది వైట్ చేసుకోవడానికి. ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర ఉన్న బ్లాక్ మనీ కూడా సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది బ్లాక్ వైట్ బ్లాక్ చేసుకోవడానికి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అనేది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, పొలిటీషియన్లకి ఉపయోగపడుతుంది బ్లాక్ను వైట్ బ్లాక్ చేయడానికి అనేది కూడా టాకు. ఎందుకంటే మళ్ళీ ఈ డబ్బు ఏం చేస్తారు, ఎలక్షన్లో పంచి పెడతారు బ్లాక్ చేసేసి, మళ్ళీ ఓట్లు రాబట్టుకుంటారు, మళ్ళీ అధికారానికి మళ్ళీ మనం దోచేయడానికి అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ మొత్తం ఇల్లీగల్ కార్యక్రమాలు సినిమా ఇండస్ట్రీ ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇలా ప్రధానంగా ఐటీ శాఖ ఈ రైట్స్ జరగడానికి కారణంగా తెలుస్తూ ఉంది. ఇది నిజంగా తప్పు, దుర్మార్గం. విషయం ఏంటంటే ఈ బ్లాక్ కొంత ఇవ్వాలి, వైట్ కొంత ఇవ్వాలి. ఇప్పుడు అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేటువంటిది ఒక మ్యాగజైన్ వేసింది. బయటకు ఎవరు అఫీషియల్గా చెప్పలేదు కానీ ఒక మ్యాగజైన్ వేసింది. అది కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి మ్యాగజైన్. దాన్ని ఖండించలేదు. ఆ 300 కోట్ల రూపాయలు నిజానికి అల్లు అర్జున్ ట్యాక్స్ కట్టాడా? ఒక 100 కోట్లు తీసుకున్నట్టు కడతాడు, మిగతా 200 కోట్లు బ్లాక్ తీసుకున్నాడా? ఇప్పుడు అదేగా చర్చ. ఐటీకి 300 కోట్లు కట్టలేదు, అంతవరకు ఫిక్స్. మరి 300 కోట్లు ఏమైనాయి?
సరే 100 కోట్లు ట్యాక్స్ కట్టాను, మిగతా 200 కోట్లు ఏమని బ్లాక్ అయింది. మరి ఆ 200 కోట్లు వసూలు చేసుకోవాలా వద్దా ఐటీ? ఇప్పుడు నేను ఆ 200 కోట్లు పట్టుకొని దానికి ఫైన్ వేసుకొని వదిలిపెట్టద్దు అని నేను అంట. ఖచ్చితంగా ఆ 200 కోట్ల రూపాయలు ఐటీ స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు ఇంకొకసారి బ్లాక్ వైట్ బ్లాక్ చేయడానికి భయపడతారు. ఎవరైనా భయపడతారు. ఆ సుకుమార్ అయినా భయపడతాడు, అల్లు అర్జున్ అయినా భయపడతాడు, రామ్ చరణ్ అయినా భయపడతాడు, దిల్రాజ్ అయినా భయపడతాడు, సమ్ ఎక్స్ సమ్ వై వాట్ ఎవరు, అది మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఇంకో డైరెక్టర్ కావచ్చు, ఇంకో ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవరైనా భయపడే పరిస్థితి. కేవలం ఫైన్ వేయటం ఫలితంగా వీళ్ళ భయం రాదు. ఏముందిరా జనం 4 రోజులు మాట్లాడుకుంటారు, 5వ రోజు మర్చిపోతారు అనుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.